ఏపీలో వైసీపీ కార్యాలయం కూల్చివేత నోటీసుల ఇష్యూ నేపథ్యంలో వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఎవడి గురించైనా కనుక్కునే కొద్దీ ఒక క్లారిటీ వస్తుంది, కానీ వీడి గురించి కనుక్కుంటే కన్ఫ్యూజన్. ప్రభుత్వం కావాలని కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని విమర్శించారు అంబటి. వైసీపీ కార్యాలయం కూల్చివేతలో ఎక్కడా నిబంధనలు పాటించకుండా కూల్చేశారని మండిపడ్డారు. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. మాజీ మంత్రి అంబటి రాంబాబు పాపం ఫీల్ అన్నట్టున్నారు. పార్టీలకు అతీతంగా అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదనేది చరిత్ర చెబుతున్నటువంటి సత్యం. చూసాడుగా ఏంటి బాబు అన్న ఇంకోసారి అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదనేది చరిత్ర చెబుతున్నటువంటి సత్యం. చివరికి ఏం జరిగింది? నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట. మాకు ఇవాళ 11 రావచ్చు. ఇప్పుడు అలాగే పైన దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు. దేవుడు ప్రజలు ఏ స్థాయిలో గువ్వ గుయ్యి అనిపించే మాదిరిగా కొట్టారు అన్నది. ఒకప్పుడు 151 వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను కేబినెట్ లో పాస్ చేసుకుని ఇవే తగ్గించుకుంటే మంచిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేటాయించుకోవటం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఒక రోజు వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయిందా ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నది కాబట్టి మమ్మల్ని ఏమన్నారు నిన్నటిదాకా, మీరు కక్షాదింపు, మీరు ఆ ప్రజావేదికను కూల్చేశారు, మేము చాలా పవిత్రులు అన్నారు. మీరే అంది ప్రజావేదిక ప్రభుత్వాన్ని. మంచి చేశాం కానీ ఓడిపోయాం. ఈ రోజు మతి స్థిమితం కోల్పోయి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లా. మళ్ళీ జగనన్నని మేము ఎలా సీఎం చేసుకోవాలి అనే దాని మీద ఈ రోజు అందరం కూడా డిస్కస్ చేయబోతున్నాం. వాడు సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకుతాడు. ఈ నిర్మాణాన్ని కూల్చివేయటాన్ని ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? ఉన్న ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించవలసినటువంటి అంశమని ఈ సందర్భంగా ఈరోజు సూటిగా ఈ బిల్డింగ్ సంబంధించి లీగల్ గా దానికి ప్లాన్ ఉందా? ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. తెలుగుదేశం పార్టీకి సంబంధించి డూండి రాకేష్, వాణిజ్య విభాగం తెలుగుదేశం పార్టీ తరపు నుంచి డూండి రాకేష్ మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. రాకేష్ గారు నమస్కారం అండి. సో ప్రస్తుతం ఏదైతే వైఎస్ఆర్సీపీ ఉండవల్లిలోని పార్టీ కార్యాలయం కూల్చివేత గురించి జగన్మోహన్ రెడ్డి గారు భారీ పెద్ద ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి చూడండి మరి ట్వీట్ అయితే చేశారు. సో దాని గురించి మీరేం మాట్లాడతారు? ఇప్పుడు ఎప్పుడైనా ఒకటే చెప్తున్నామండి, ఈ రోజు చెప్తున్నారు, మీడియా ముందు చెప్తున్నారు, చూడండి అక్కడ ఏముందో. ఇది వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం అని. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిగా ఆ విషయం మాకు తెలుసులే. అతని కేబినెట్ లో పనిచేసిన 25 మంత్రులు గాని, అతనితో పనిచేసిన 23 ఎంపీలు గాని, కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. రాజ్యసభ ఎంపీలు గాని, 151 ఎమ్మెల్యేలు గాని ఎప్పుడైనా అక్కడికి వెళ్ళి ఇది మా కేంద్ర కార్యాలయం అని కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారా? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? దీనికి వివరణ ఇవ్వండి. ఎందుకు బయటికి రావట్లేదు? మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ఇది కేంద్ర కార్యాలయం అని ఇవాళ చెప్తున్నారే, ఇది అంటే రెండో పార్ట్ కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ సార్. కేంద్ర కార్యాలయం అయితే మీరు తెలుగు వైసీపీ పార్టీ తరఫున అంగరంగ వైభవంగా డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ చేసి చెప్తే అర్థం చేసుకోవాలి. ఏంట్రా చెప్తే అర్థం చేసుకో. శంకుస్థాపన చేసి ఆ రోజు పనులు మొదలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకు దొంగచాటుగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు? పైన పటారంలో నలటారం, ఈ జగమంతా డంబాచారం. ఎవరిని మభ్య పెట్టడానికి ఈ మాటలన్నీ చెప్తా ఉన్నారు? ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకోవాలి. దీనికి మీరు ఏమంటారు సార్? నిజంగా కనుక అది కేంద్ర కార్యాలయం అయితే పొద్దున్నుంచి వైఎస్ఆర్సీపీ ఒక్క రాష్ట్ర కేంద్ర అధికార ప్రతినిధి అయినా దీని మీద స్పందించారా?
నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? 100% కరెక్ట్ అండి. నిర్మాణంలో ఉన్నటువంటి మా భవనాన్ని నిర్దాక్షిణ్యంగా కక్ష సాధింపుతో ఇంతగానో దిక్కుమాలిన స్టేట్మెంట్ గా చూడం. బిల్డింగ్ కట్టకూడదు అని చెప్పి ఆ బిల్డింగ్ కట్టేదానికి పర్మిషన్ లేకపోయినా అధికారం ఉంది కదా అని చెప్పి ఈ విధంగా ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కట్టి రేకు డబ్బాలో గులకరాలే చూపినట్టు లోడా లోడా లడా లడా ఎడబడతాడు నేర్చినావు. మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి నిజంగా మీకు కరెక్ట్ అయింటే అమ్మ దుర్మార్గులారా, ముఖ్యమంత్రి గారు గత ఎక్స్ ముఖ్యమంత్రి గారు ఉన్న ఇల్లే ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. ఎక్స్ ముఖ్యమంత్రి గారు ఉన్న ఇల్లే ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. ఏంటాది గారు ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. కరప్షన్ కి లూటింగ్ కి ఇప్పటిలో వాటిలో సహకరించొద్దని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నా. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్ని. తీసుకొచ్చినటువంటి సాంప్రదాయం కాదు. ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ కూడా వారి ఆఫీసులకు కేటాయించుకొని ఏంద్ర బాబుజీ ఇదే ఏంది టార్చర్ మనకే? రాష్ట్ర వ్యాపితంగా అనేక నిర్మాణాలు చేపట్టిన మాట ఇది కక్ష సాధింపు కాదు అని అనుకుందాం కాసేపు. ఇది ప్రభుత్వ స్థలం, ఇరిగేషన్ స్థలం. దీన్ని 33 సంవత్సరాలకు లీజ్ గా తీసుకోవటం జరిగింది. ఇది ఎవరు మాట్లాడేది నాకు అర్థం కాదు. అందుకే కదా నీ మెడల్ ఇది కొడతాను. అధికారంలో ఉన్నామని టీడీపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డం మానుకోవాలని సూచించారు అంబటి రాంబాబు. ఇది మా పార్టీది, చట్టబద్ధంగా మేము తీసుకున్నటువంటిది. నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. మీరు చట్టబద్ధంగా తీసుకుని ఆఫీస్ కట్టుకున్నారు. మా ఆఫీస్ మీద అంత కడుపు మంట ఎందుకు? అటు చూడు, మా రాజకీయ పార్టీ కాదా మాది? మా రాజకీయ కలాపాలు మేము చేసుకోలేమా? చేసుకోకూడదా? వీడు ఈ టైప్ లో తగిలి అసలు వాళ్ళకి తెలుసా ఇది వైసీపీ కేంద్ర కార్యాలయం అని? జగన్మోహన్ రెడ్డి చుట్టు పెట్టడమేనా? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. సో ప్రజల్ని మభ్య పెట్టడం మానేయండి. ఇది కేంద్ర కార్యాలయం కాదు. నాకు ఈ టార్చర్ ఏంట్రా? జగన్మోహన్ రెడ్డి సొంతంగా అతని కార్యకలాపాలు అర్ధరాత్రి పబ్జీ గేమ్ ఆడుకోవటానికి ఒక విలాసవంతమైన పర్సనల్ గేమింగ్ బిల్డింగ్ కట్టుకున్నాడు. అంటే అతను నా గురించే మాట్లాడుతున్నాడు. అది ఈ గేమింగ్ బిల్డింగ్. అది గేమింగ్ బిల్డింగ్ అంటే పబ్జీ గేమింగ్ బిల్డింగ్. దానిలో పబ్జీ గేమ్ బిల్డింగ్ సెట్ వేస్తున్నాడు, దానికోసం కట్టుకుంటున్నాడు. వదిలే అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, నా మాటినన్నయ్య. ప్రభుత్వ స్థానంలో మీరెట్ట కడతారని మీరు అనొచ్చు. మీరు ప్రభుత్వ స్థానంలో కట్టారు కదా తీసుకుని, మీకు అనే హక్కు ఎక్కడుంది? చెప్పు, చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. మేము లీజుకు తీసుకున్నాం కదా, మా లీజు క్యాన్సిల్ చేయాలి కదా. ఎన్ని చట్టబద్ధమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఈ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? నేనేం చేశాను సార్? కంగారు ఎంతురా, చెప్తాను కదా. మీరు అర్థం చేసుకోండి, దాన్ని వివరించండి. అది వైఎస్ఆర్సీపీ కానీ మళ్ళీ కూడా చెప్తాను. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? అది వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం అయితే ఎప్పుడైనా పార్టీ తరపున వెళ్ళి ఎవరైనా సరే 120 పైగా ఉన్న సలహాదారులు విజిట్ చేశారా? అంత మాట ఆపుకోలేకపోతున్నాను రా. నువ్వు నిజంగా నేర్చుతున్నావా? ఏం మాట్లాడినవి మిమ్మల్ని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. వై నాట్ 175కి 175? వై నాట్? ఇప్పుడు అలాగే ఉంటుందా? ఇట్ట తయారయ్యేనే మీరంతా? ఏ ఊరు మీది? ఎంతమంది దగ్గర మీరు బ్యాచ్? మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ అదే ఏదో చేయండి.